అన్నది మీరు చెప్పారు కాబట్టి, జోష్యం చెప్పారు కాబట్టి, జోష్యంగానే ఉండిపోతుంది, అది ఎక్కడికి మారదు. ద సేమ్ టైం మన సోదరుడు జనసేన, మన మా సోదరుడు చెప్పింది ఏదైనా కానీ నేను కొన్ని విషయాలకు కొన్ని మాట్లాడాల్సిన అవసరము సందర్భం ఉంది కాబట్టి మాట్లాడుతున్నాను. ప్రశ్నించే గొంతు, ప్రశ్నించే తత్వం వాళ్ళ పార్టీ సిద్ధాంతం కాబట్టి మా సోదరుడు ప్రశ్నించడంలో కూడా తప్పేం లేదు. ద సేమ్ టైం ప్రశ్నించడం అవసరం ఉన్నప్పుడు ఇన్ని ఏండ్లు మూగపోయిన నోరు ఇవాళ ఎందుకు లేస్తుంది? ఇవాళ మాట్లాడడం ఏంటి? ఇన్ని సంవత్సరాలు అరిచేతిలో రాజధాని చూపించినప్పుడు మాట్లాడలేదే. సరే, ఇంకో విషయము, మా తెలుగుదేశము మిత్రుడు, మా పెద్దతను ఎవరో ఒక పెద్దతను ఉన్నాడు, పెద్దతను గారు కూడా చాలా నీట్ గా చెప్పారు, ఈ పార్టీ అయితే అదే ఉద్యోగ వృత్తి అవి ఇవి అని. సరే, బాగుంది, అందరూ బాగుంది. మళ్ళా ఇప్పుడు హైకోర్టుకు పోతున్నాము, మీరు సచివాలయం ఉన్నారు, సచివాలయం మేము కట్టించిందే అంటున్నారు అని. రాజధాని ఎక్కడ ఉందండి? తెలుగుదేశం వాళ్ళు రాజధాని కొన్ని వేల కోట్లు పక్కన పెట్టేశారు. అన్నా క్యాంటీన్ అని చెప్పి కొన్ని వేల కోట్లు దోచేశారు. ఇంకొక విషయం ఏంటంటే, మన మహిళలకు సంబంధించి ఒకటి చెప్పారు, ఎవరు ఎస్సీ సప్లై నిధులు అవన్నీ ఎవరు వాళ్ళు కేటాయించారని. వెరీ క్లియర్. మీరు ఒకసారి కూడా మీరు ఇయర్ టు మార్చ్ మీరు ఒకసారి బడ్జెట్ ఏమైనా తీసుకొని మీకు కూడా సంపూర్ణమైన అవగాహన చట్టాలపైన ఉందని నేను అనుకుంటున్నాను. చట్టాల్లో రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద 2014 నుంచి టిల్ ఈ రోజు వరకు కూడా రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టి సంపూర్ణమైన సమాచారాన్ని తీసుకోండి. ఫస్ట్ తీసుకొని ఎవరు ఎక్కడ వాడారు, ఏ దానికి ఎట్లా వాడారు, ఫస్ట్ మనకు సబ్జెక్ట్ దాని మీద వెళ్తే కొద్దిగా బాగుంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే నాకైతే ఒక చిన్నపాటి ఆలోచన, పెద్దపాటి ఆలోచన అని కాదు, దీని మీద అవగాహనతోనే మాట్లాడగలుగుతున్నాము. ఇంకొక విషయం, మన జనసేన బ్రదర్ మాట్లాడారు, ప్రశ్నించే గొంతు. అన్న, మీరు ప్రశ్నించే గొంతు ఉన్నటువంటి తత్వం, సిద్ధాంతంతో ఉన్నటువంటి వ్యక్తులు 2014లో ఉమ్మడిగా కూటమితో వచ్చినారు. ఆ రోజు ప్రశ్నించలేదు. ఆ రోజు ఎవరు ప్రశ్నించలేదు. ఏమని, రాజధాని ఎక్కడుందని. ఇంకొక 30 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు అంటున్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో మిస్ అయ్యారా? కేంద్రంలో మిస్ అయ్యారా? కేంద్రంలో మీకు సంబంధాలు ఉన్నాయి కదా, మీరు ఎందుకు ప్రశ్నించడం లేదు? మీకు అవకాశం ఉండి మీకు సానుకూలంగా ఉండే వాటి మాత్రమే ప్రశ్నిస్తారన్న. మామూలుగా సామాన్య ప్రజల గురించి కూడా ప్రశ్నించండి, మహిళల గురించి ప్రశ్నించండి, మా దళితుల గురించి ప్రశ్నించండి, కార్యకర్తల గురించి ప్రశ్నించండి, సామాన్య నిరుద్యోగుల గురించి ప్రశ్నించండి, యువత గురించి ప్రశ్నించండి. తప్పేం లేదన్న, మీరు ప్రశ్నిస్తూనే ఉంటారు. కానీ అవసరాన్ని మీకు అనుకూలాన్ని బట్టి మీరు ప్రశ్నిస్తుంటారు. ద సేమ్ టైం తెలుగుదేశం గవర్నమెంట్ వాళ్ళు ఏదో రోడ్లు వేశారు, అడిచేతుల్లో ఇడ్లీ పాత్ర ఉన్నటువంటి గ్రాఫిక్స్ పెట్టించి చూపించుకొని అది రాజధాని అని చెప్పించారు. రాజధాని అడిగి తాత్కాలికమైన రాజధాని నిర్మాణం జరిగింది, దానికి కొన్ని వేల కోట్లు. అరే, ఒక విషయం అన్న, చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ రాష్ట్రంలో నుంచి మనకు విడిపోయి పక్కనకి వచ్చినప్పుడు ప్రజాని కొన్ని వందల కోట్లు వాళ్ళ కుటుంబము 5 స్టార్ హోటల్లో ఉండడానికి ప్రజలు ఉపయోగించుకున్నటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు. అన్ని 5 స్టార్ 7 స్టార్ హోటల్లో అతను బస చేయడం జరిగింది. ఫ్యామిలీ వాళ్ళ ఇంట్లో పిల్లలు చూసుకోవడానికి కూడా ఇవన్నీ కూడా ప్రజాధనమే.